వ్యూవర్స్, హార్డ్వేర్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. లాస్ట్ లెసన్లో మనం కంప్యూటర్లో ఏ పార్ట్ని ఏమంటారో నేర్చుకున్నాం. ఈ లెసన్లో మనం ఆ కంప్యూటర్ పార్ట్స్ని ఎలా అసెంబుల్ చేయాలో నేర్చుకుందాం. చూడండి వ్యూవర్స్, ఇక్కడ మనకు ఒకటి ప్రాసెసర్ అని ఉంటుందని చెప్పాను. దీనిలో ప్రాసెసర్లో కూడా మనకు రెండు రకాల ప్రాసెసర్స్ ఉంటాయి. పీజీఏ ప్రాసెసర్స్, ఎల్జీఏ ప్రాసెసర్ అని. బోర్డ్స్లు రెండు రకాలు ఉంటాయి, పీజీఏ, ఎల్జీఏ అని. దాని మీద ఏ ప్రాసెసర్ పెట్టాలనేది మనం దేన్ని ఏమంటారు అనేది ముందు లెసన్స్లో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఈ ప్రాసెసర్ తీసి పెట్టాను. ఈ ప్రాసెసర్లో మీరు ఇక్కడ చూసినట్టయితే దీని ఎడ్జ్లో ఒక మార్క్ ఉంది. ఈ మార్క్ ఉన్న దిక్కు మనకు చూడండి, ఇక్కడ బోర్డు మీద కూడా ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది. మనకు యాక్చువల్లీ మార్బోర్డు ఉన్నప్పుడు ఇలా ఇస్తాడు వాడు. దీన్ని మనం ఈ సాకెట్ దగ్గర ఇక్కడ ఒక పిన్ ఉంది. ఈ పిన్ నేను పైకి ఎత్తుతున్నాను. ఓకే, ఈ పైకి తీసిన తర్వాత ఈ ప్రాసెసర్లో ఉన్న మార్క్ చూసుకోవాలి మనం. ఇక్కడ ఉన్న ఈ మార్క్ ఇందులో పట్టేటటువంటి ఈ మార్క్ మ్యాచ్ అయ్యేటట్టు అటు దిక్కు తిప్పి పెట్టాలి. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మీరు ప్రాసెసర్ పైన కూడా మార్క్ చూడొచ్చు. ఇక్కడ ఒక మార్క్ ఉంది చూడండి, సిల్వర్ కలర్లో, గోల్డ్ కలర్లో. ఓకే, చూడండి, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి నేను దీని మీద ఇక్కడ పెట్టాలి. దాన్ని ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేస్తే ఆ పిన్ సిరిగిపోతాయి. పిన్ సిరిగినాయి అంటే ప్రాసెసర్ పనిచేయదు. తర్వాత చూడండి, ఇది పెట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోతుంది. ఈ పిన్ ఇక్కడ ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత చూడండి, దీన్ని మనం హీట్ సింక్ అంటాం. ఓకేనా, దీన్ని వచ్చేసి మనం హీట్ సింక్ అంటాం. ఇది బోర్డుని బట్టి వేరే వేరే హీట్ సింక్స్ ఉంటాయి మనకు. నేను దీన్ని తీసుకొచ్చి చూడండి, దీన్ని ఫిట్ చేస్తున్నాను. ఈ ఫిట్ చేసేటప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ పిన్ ఉంది, ఈ పిన్లో ఇది పట్టాలి. ఓకే, పిన్లో అది పట్టేటట్టు మీరు పెట్టేసుకోండి. మెయిన్ పార్టే ప్రాసెసర్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా పెట్టాలి మనం. చూడండి, నేను ఇక్కడ ఈ పిన్లోకి దీన్ని సెట్ చేస్తున్నాను. యాక్చువల్లీ రెండు వైపులు ఉంటాయి. చూడండి, ఇక్కడ మీరు ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చూడండి, ఇటు సైడ్ నేను ఒకటి ఫిక్స్ చేశాను. ఓకే, ఇదంతా ఫిక్స్ అయిపోయింది. చూడండి, ఇటు సైడ్ కూడా దీన్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఈ హీట్ సింక్స్ అనేవి వేరే వేరే బోర్డుకి వేరే వేరే లాగా ఉంటాయి. మీరు అది ఆ మోడల్ నెంబర్ మనం గూగుల్లో టైప్ చేస్తే యూట్యూబ్లో చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత నేను పైకి ఎత్తున్నాను. పైకి తిప్పడం వల్ల చూడండి, నేను ఇప్పుడు మదర్ బోర్డ్ ఎత్తితే చూడండి, నాకు ఆ ప్రాసెసర్ ఫిక్స్ అయింది అలా తెలుస్తుంది. ఓకే, ఇదంతా ఊగదు. ఇది మీరు కదిలింది అంటే ప్రాసెసర్ కంప్యూటర్ అనేది మీకు రీస్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ ప్రాసెసర్కి హీట్ సింక్ ఒక ఫ్యాన్ పిన్ ఉంటుంది. ఫ్యాన్ పిన్ తీసుకెళ్ళి దీనిలో ప్రెస్ చేయండి. దీనిలోకి కనెక్ట్ చేయాలి. చూసుకోండి, ఇది ఇక్కడ మనకు ఉంటుంది. దీన్ని తీసేసుకొని ఇక్కడ కూడా మనకు ఒక చిన్న పిన్ లాంటి ఉంటుంది. ఈ హోల్స్ తీసేసుకొని మీరు పెట్టాలి. మీరు వేరే దిక్కు పెట్టినా కూడా పట్టదు ఎలాగో, కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత చూడండి, మనం ఫిట్ చేయాల్సింది ర్యామ్లో చూడండి, ఇది నేను DDR3 ర్యామ్. ఇది నాకు ఎలా తెలుస్తుంది ఇది DDR3 ర్యామ్ అనేది నేను మీకు ముందు రాబోయే లెసన్స్లలో చెప్తాను. చూడండి, ఈ బోర్డు కూడా నాకు DDR3కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది కూడా దానికి ఒక ట్రిక్ ఉంటుంది. అది నేను రాబోయే లెసన్స్లో చెప్తాను. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఈ బోర్డు మీద దీన్ని ఫిట్ చేయండి. చూడండి, ర్యామ్ ఇప్పుడు మీరు ఇవి రెండింటిని మీరు ఇట్లా పైకి కిందికి అన్నారంటే ఇవి జరుగుతుంది. నేను తీసుకొచ్చేసి దీన్ని సెట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఇది హోల్లోకి ఇది ఫిక్స్ కావాలి ఇట్లా. ఓకేనా, ఈ నాచెస్లలో మనకి ఇది ఫిక్స్ కావాలి. ఫిక్స్ అయిన తర్వాత మీరు మధ్యలో ప్రెస్ చేసినట్టయితే చూడండి, ఇవి రెండు దీనికి ఇట్లా ఫిక్స్ అయిపోతాయి. ఇది ఇట్లా ఫిక్స్ అయిపోవాలి మీకు. ఓకే, తర్వాత తీసేటప్పుడు కూడా చూడండి, మీరు ఎలా తీస్తారంటే దీన్ని ఇవి రెండింటిని ప్రెస్ చేసి ఈ రెండింటిని మీరు ఇలా అన్నారంటే ర్యామ్ అనేది వచ్చేస్తుంది. ఈ రెండు స్లాట్లలో మీరు దేనిలోనైనా పెట్టుకోవచ్చు. దీనిలోనే పెట్టాలని రూల్ ఏం లేదు, మీరు దేనిలోనైనా పెట్టవచ్చు. పెట్టేటప్పుడు మీరు కొంచెం దీన్ని తుడిచి పెట్టండి. ఏదైనా క్లాత్ ఉంటే దాంతో తుడిచిపెట్టండి. చూడండి, ర్యామ్ కరెక్ట్ పెట్టకపోవడం వల్ల కంప్యూటర్ ఏమవుతుందంటే ఆన్ కాదు, మీకు డిస్ప్లే రాదు, కంప్యూటర్ ఆన్ కాదు ఇది కరెక్ట్ పెట్టకపోతే. ఇది కరెక్ట్ పెట్టాలి, ప్రాసెసర్ కూడా కరెక్ట్ పెట్టాలి. తర్వాత చూడండి, దీన్ని తీసుకెళ్ళి మనం మదర్బోర్డ్ మీద ఫిట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నా దగ్గర ఒక క్యాబినెట్ ఉంది. ఈ క్యాబినెట్ మీద ఇక్కడ మీకు సిల్వర్ కలర్గా థ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ థ్రెడ్స్ చూడొచ్చు మీరు. దీని మీద దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఈ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే
ఈ మదర్ బోర్డ్ మీద కూడా ఇక్కడ మన బ్యాక్ సైడ్లో ఇక్కడ ఈ పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ దాంట్లోకి వెళ్ళే విధంగా మనం సెట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కరెక్ట్ ఈ స్క్రూస్ మీద ఇక్కడ పెట్టినట్టయితే ఈ స్క్రూస్ మీద ఇక్కడ నేను పైన ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ మీద నేను ఈ హోల్స్ కరెక్ట్ ఫిక్స్ చేసినట్టయితే నాకు ఆటోమేటిక్గా అది వెనకాల ఫిక్స్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మీరు వెనకాలకి వెళ్ళి చూడండి, వెనకాలకి వెళ్ళి చూసినా కూడా సేమ్ ఇది చూడండి, దీనిలోకి ఏ పిన్లోకి అది వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ స్క్రూస్ని ఫిక్స్ చేసేయండి. నా దగ్గర కొన్ని స్క్రూస్ ఉన్నాయి, ఆ స్క్రూస్ తోటి నేను ఫిక్స్ చేస్తాను. నేను ఇక్కడ 4 స్క్రూస్ ఫిట్ చేస్తున్నాను, మీరు అన్నీ ఫిక్స్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ మనకు సాటా హార్డ్ డిస్క్ ఉంది. హార్డ్ డిస్క్లలో కూడా మనకు 2 టైప్స్ హార్డ్ డిస్క్ ఉంటాయని చెప్పాక, ఒకటి సాటా హార్డ్ డిస్క్, ఇది వచ్చేసి పాటా హార్డ్ డిస్క్. మీరు ఏ హార్డ్ డిస్క్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే చూడండి, ఇక్కడ కొన్ని పిన్స్ ఉన్నాయి మనకు మదర్ బోర్డ్ మీద. మీ మదర్ బోర్డ్ మీద ఇక్కడ ఈ సాటా పిన్స్ ఉండాలి. ఇప్పుడు మీ మదర్ బోర్డ్కి మీకు సాటాకి సపోర్ట్ చేస్తుందా లేదా అని ఎలా చేస్తా అంటే ఈ పిన్స్ ద్వారా. ఓకేనా, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కొంచెం మీకు ఇక్కడ రాసుంది సాటా 1 సాటా 2 అని మీకు రాసుంది. అక్కడ చదవచ్చు, దాన్ని మీరు చూడండి, దాన్ని జాగ్రత్తగా చేసుకొని దీన్ని పెట్టండి. అయినా మీకు ఈ పిన్ అనేది వేరే దాంట్లో పట్టదు, ఓన్లీ సాటా పోర్ట్లో మాత్రమే పడుతుంది. వేరే దాంట్లో పిన్ పట్టదు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. చూసుకోండి, ఇది ఎటు సైడ్ ఉందో దాన్ని చూసేసుకొని దీన్ని తీసుకొచ్చేసి దీనిలో ప్రెస్ చేసేయండి. మీకు వేరే సైడ్ పెట్టినా కూడా పట్టదు, పట్టనప్పుడు చూడండి తిప్పి పెట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ సాటా కేబుల్కి కనెక్ట్ చేసేసాను. తర్వాత చూడండి, ఇది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ మీద కూడా ఇక్కడ మనకు ఒక సాటా పిన్ ఉంది చూడండి. ఓకే, ఈ పిన్లోకి నేను చూడండి ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇక్కడ మీకు ఇక్కడ రాసుంది. ఓకేనా, చూడండి, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేశాను. తర్వాత చూడండి, దీని హార్డ్ డిస్క్ నేను ఎక్కడైనా ఫిక్స్ చేసేసుకోండి ఇక్కడ. ఓకే, తర్వాత ఇంకొక పార్ట్ మనం మెయిన్గా ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఎంపిఎస్. చూడండి, దీన్ని ఎస్ఎంపిఎస్ అంటాం. ఓకే, చెప్పాక సింపుల్ మోడ్ పవర్ సప్లై, దీని ద్వారానే మనకు పవర్ వస్తుంది మదర్ బోర్డ్లోకి. దీన్ని చూడండి, నేను ఇక్కడ ఈ క్యాబినెట్లో ఇక్కడ మనకు ఒక గ్యాప్ ఇచ్చాడు. ఈ గ్యాప్లో చూడండి థ్రెడ్స్ ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇది రివర్స్ పెట్టాను కాబట్టి నాకు ఈ హోల్స్ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి, దీన్ని నేను తిప్పి పెట్టాను మళ్ళీ. చూడండి, ఇప్పుడు నాకు ఈ హోల్స్ మ్యాచ్ అయ్యాయి, అంటే ఇప్పుడు నేను పెట్టింది కరెక్ట్ అన్నట్టు. ఇక్కడ మీరు ఈ స్క్రూస్ ఫిట్ చేసేసుకోండి. ఓకేనా, దీన్ని ఎస్ఎంపిఎస్లో కూడా మనకు 2 రకాలు ఉంటాయి, ఏటీ అని ఏటీఎక్స్ అని. ఓకేనా, అంటే అప్పట్లో ఏటీ వాడేటోళ్ళు, ఇప్పుడు వాడేటి ఏటీఎక్స్ వాడుతున్నారు. ఈ 24 పిన్ పవర్ కనెక్టర్ ఇది. ఇక్కడ నేను చూపిస్తాను మీకు అది పిన్ ఏంటి అనేది. చూడండి, ఇక్కడ నాకు ఇది ఉందా, ఇది పవర్ కనెక్టర్ ఇది. ఓకేనా, ఈ మదర్ బోర్డ్ మీద మనం పవర్ సప్లై కావడానికి ఇది యూజ్ చేస్తాం. చూడండి, దీన్ని తీసుకొచ్చేసి మనకి ఇక్కడ బోర్డు పైన ప్రాసెసర్ పైన దీన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇటు సైడ్ చూపిస్తాను. ఇక్కడ ఒక కట్ ఉంది మీకు, ఇక్కడ చివరిన ఒక కట్ ఉంది. మీకు ఎప్పుడైనా సరే వాడు మార్క్ ఇస్తాడు,
ఆ మార్క్ చూసుకొని మనం పెట్టడమే దీన్ని. చూడండి ఇప్పుడు మనకి ఇటు సైడ్ కూడా ఒక మార్క్ ఇచ్చాడు. ఓకేనా, దీన్ని నేను తీసుకొచ్చేసి ఇందులో ప్రెస్ చేస్తే అందులో ఫిట్ అయిపోతుంది. మీరు వేరే సైడ్ పెట్టినా కూడా అది ఎలాగో పట్టదు, దాని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత చూడండి ఇక్కడ కూడా మనకి ఇంకొక కనెక్ట్ ఇచ్చాడు. ఓకే, ఇదంతా వచ్చేసి ఏంటంటే బోర్డ్కి పవర్ సప్లై అవుతుంది, ఇది వచ్చేసి ప్రాసెసర్కి పవర్ సప్లై అవుతుంది. ఈ పిన్ వచ్చేసి ప్రాసెసర్కి పవర్ సప్లై అవుతుంది కాబట్టి ఇది కూడా మనకు పక్క కనెక్ట్ చేయాలి. మీరు ఇక్కడ దీని సైడ్కి ఇక్కడ కూడా చూసినట్టయితే దీని పక్కకు ఒక చిన్న కట్ లాగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎడ్జ్లో ఒక కట్ లాగా ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఒకటి ఉంది నాకు సపరేట్. ఓకేనా, ఇది నాకు ఇటు సైడ్ పెడితే దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. చూడండి నేను అసెంబ్లీ చేసేసాను. ఎస్ఎంపిఎస్ కూడా మనకి ఇక్కడ ర్యామ్ అసెంబ్లీ అయిపోయింది, ప్రాసెసర్ అసెంబ్లీ అయిపోయింది, తర్వాత వచ్చేసి హార్డ్ డిస్క్ కూడా అసెంబ్లీ అయిపోయింది. హార్డ్ డిస్క్లో చూడండి ఇక్కడ మనకు ఒక పవర్ కనెక్టర్ ఉంటుంది. ఓకే, దీన్ని వచ్చేసి పవర్ కనెక్టర్ అంటాడు. దీన్ని ఏం చేయాలి అంటే మనం యాక్చువల్లీ ఎస్ఎంపిఎస్లో వాడే ఇస్తాడు వీడు, ఇవి ఇచ్చేస్తాడు పవర్ కనెక్టర్. ఇవి ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే చూడండి సపరేట్ ఇది పవర్ కనెక్టర్, సాటా పవర్ కనెక్టర్, సాటా కోసం సపరేట్ పవర్ కనెక్టర్స్ దొరుకుతాయి. వీటిని దీనికి ఇట్లా ఫిక్స్ చేయాలి. ఓకేనా, చేసేసి దీన్ని తీసుకెళ్ళి మనకు ఇక్కడ హార్డ్ డిస్క్లో పవర్ కనెక్టర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇది ఉంది కదా, మీరు వేరే సైడ్ పెట్టినా కూడా మీరు చూడండి ఇప్పుడు నేను తీసుకెళ్ళి దీన్ని సైడ్ మార్చి పెడుతున్నాను. సైడ్ మార్చి పెట్టినా కూడా నాకు ఇది పట్టదు, ఓన్లీ అది కరెక్ట్ పెడితేనే పడుతుంది కాబట్టి టెన్షన్ పడకండి. చూడండి నేను ఇప్పుడు హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, మీరు ఒక హార్డ్ డిస్క్ కాదు 2 హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇంకొక సాటా పెన్ ఉంది, ఇంకొక హార్డ్ డిస్క్ కావాలంటే ఇంకొక హార్డ్ డిస్క్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు నాకు నా దగ్గర సాటా హార్డ్ డిస్క్ లేదు పాటా హార్డ్ డిస్క్ ఉందన్నప్పుడు చూడండి పాటా కోసం మనకు సపరేట్ వాడు ఇక్కడ బస్ కేబుల్ ఇస్తాడు. ఓకేనా, దీన్ని మనం బస్ కేబుల్ అంటారని లేదా ఐడియా కేబుల్ అంటారని చదువుకున్నాం. ఓకే, చూడండి దీన్ని తీసుకొచ్చేసి మీరు ఇక్కడ మీకు ఒక నాచ్ ఉంది, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక హార్డ్ డిస్క్ మీద ఇక్కడ ఒక హోల్ ఉంది. ఓకేనా, చూడండి ఇప్పుడు దీన్ని నేను తీసుకెళ్ళి దీనిలో పెట్టేస్తే దీనిలోకి ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, అలాగే మదర్ బోర్డ్ మీద కూడా దాన్ని కనెక్ట్ చేయాలంటే చూడండి ఇక్కడ నాకు ఇక్కడ ఒక సైడ్ లేదు ఇది. ఓకే, ఇది కట్ అయిపోయింది చూసారా, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కూడా మనకు ఒక సాటా మీద ఏంటిది ఐడియా కేబుల్ మీద ఒక నాచ్ ఉంటుంది, దీన్ని తీసుకొచ్చి దీనిలో ఫిక్స్ చేయాలి. మీరు వేరే సైడ్ పెట్టినా కూడా అది పట్టదు ఇలాగో. చూడండి ఇది ఫిక్స్ అయిపోయింది. తర్వాత దీనికి వచ్చేసి పవర్ కనెక్ట్ చేయాలి. పవర్ కనెక్ట్ కోసం చూడండి ఇక్కడ మనకు వాడు మదర్ బోర్డ్లో ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఇది ఇచ్చాడు, దీన్ని తీసుకొచ్చేసి చూడండి ఇక్కడ ఇటు సైడ్ రెడ్ ఉంది అది సార్ మీరు బస్ కేబుల్లో ఈ రెడ్ సైడ్కి ఇక్కడ మన ఈ రెడ్ కేబుల్ ఉంది చూసారా, ఈ రెడ్ కేబుల్ రెండు ఒకటే దిక్కు వచ్చేలాగా పెట్టాలన్నట్టు. మీరు వేరే దిక్కు వచ్చేలాగా పెట్టినా కూడా అది ఎలాగో పట్టదు. కాకపోతే చూడండి ఈ మార్క్ చూసుకుంటే తొందరగా పెట్టేసుకోవచ్చు. ఈ రెడ్కి ఈ రెడ్ మ్యాచ్ కావాలి, అప్పుడు మీరు పెట్టేస్తే కనెక్ట్ అయిపోయింది. తర్వాత చూడండి మనకి ఇక్కడ ఇంకొకటి ల్యాన్ కార్డ్ అని ఇచ్చాడు. ఓకే, ఈ ల్యాన్ కార్డ్ ఎందుకు అంటే చూడండి ఇక్కడ మనకు ఒకటి పీసీఎస్ స్లాట్ ఉంది. ఇక్కడ దీన్ని మనం పీసీఎస్ స్లాట్ అంటాం. ఈ స్లాట్ మీద తీసుకెళ్ళి దీన్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. దీని మీద టీవీ ట్యూనర్ కార్డ్స్ కానీ లేకపోతే ఇట్లా ల్యాన్ కార్డ్స్ కానీ సౌండ్ కార్డ్స్ కానీ అటాచ్ చేయడానికి ఈ పీసీఎస్ స్లాట్స్ యూజ్ చేస్తాం. దీని వెయిట్ని ఏమంటారు అనేది మీకు ముందు రాబోయే లెసన్స్లో నేను చెప్తాను. దేన్ని పీసీఎస్ స్లాట్ అంటారు, దేన్ని ఇక్కడ యూఎస్బీ కనెక్టర్ అంటారు, అన్నిటి గురించి మనం రాబోయే లెసన్స్లో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నేను ఇంకొక యూఎస్బీని ఎలా కనెక్ట్ చేయాలి, ఫ్రంట్ యూఎస్బీని, తర్వాత ఫ్రంట్ ఆడియోని ఎలా కనెక్ట్ చేయాలి, పవర్ స్విచ్చెస్ని ఎలా కనెక్ట్ చేయాలని అవన్నీ ఏం చెప్పలేదు నేను. తర్వాత చూడండి ఇక్కడ మనకు ఇంకొక లాస్ట్ ఐటమ్ మిగిలిపోయింది డివిడి రైటర్. ఈ డివిడి రైటర్ కూడా సేమ్ ఇంతకుముందు మీరు ఇలా హార్డ్ డిస్క్ ఎలాగైతే కనెక్ట్ చేశారో చూడండి ఇక్కడ మనకు ఒక పిన్ దొరికింది, ఏంటి సాటా పిన్. ఈ సాటా పిన్ ఇక్కడ కనెక్ట్ చేసుకొని చూడండి బోర్డు మీద కూడా ఉంటుంది, ఆ బోర్డు మీద ఇలా కనెక్ట్ చేసేసుకోండి. దీనికి కూడా పవర్ కనెక్షన్ ఇచ్చేస్తే చూడండి మనకు అక్కడికి ఎస్ఎంపిఎస్కి ఆల్రెడీ ఒక పవర్ కనెక్టర్ ఉంది ఇక్కడ, దీన్ని కూడా తీసేసి ఇక్కడ కనెక్ట్ చేసేయండి. వ్యూవర్స్ మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.